హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనము మన గార్డెన్లో అయితే చూడండి ఫ్రెండ్స్, ఇందులో అయితే బీర ఉంది. చూసారా, బీర కూడా ఉందన్నమాట. ఇది సిల్లాపులు ఉంది, అక్కడెక్కడికి వెళ్ళిపోయింది అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనము ఒక కుండీలో అనేక మొక్కలు ఎక్కువ ఉంటాయి, అదేవిధంగా కలుపు మొక్కలు కూడా మనకు తెలియకుండానే వచ్చేస్తాయండి. ఇలా రావడం వల్ల మనకి ఏమవుతుందంటే సూర్యరశ్మి అనేది తగులుకోకుండా తగలినప్పుడు కింద అనేది మట్టికి కూడా మన కుండీలో ఉన్నటువంటి మట్టికి ఫంగస్ అనేది అటాక్ అయ్యి మొక్కలకు కూడా అది అటాక్ చేసి మొక్కలు అనేది చనిపోతాయి ఫ్రెండ్స్. అది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఇలా గుబురుగా ఉండడం వలన ఏమవుతుందంటే మన సూర్యరశ్మి తగలినప్పుడు మనకి పెస్ట్ అనేది అటాక్ చేసి మొక్క అనేది చనిపోయేలా చేస్తుంటాయి. చూడండి, ఇదంతా గుబురుగా ఉంది కదా, చిన్న చిన్న డాట్స్ మాదిరి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తున్నాయా? ఇది పెస్ట్ అండి. ఇంకా ఇక్కడ చూడండి, ఇలా గుడ్లు పెట్టుకున్నా చూడండి. ఇలా ఉండడం వల్ల మనకి మిగతా మొక్కలకు కూడా పెస్ట్ అనేది అటాక్ అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి కనిపిస్తుందా? మీలీ బాక్స్ వచ్చేసి దీని చూడండి, వంగ మొక్క ఇది చాలా హెల్దీగా ఉంది, కానీ పెస్ట్ అనేది అటాక్ అయిందనమాట. చూడండి, ఇప్పుడైతే మనం ఇలా ఉన్నటువంటి కంటైనర్ని మనం ఏ విధంగా ఉంచుకోవాలి, కొన్ని టిప్స్ అన్ని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ తీగని ఇలా సైడ్కి వెళ్ళింది చూడండి ఫ్రెండ్స్. మనకి మీలీ బాక్స్ కనిపిస్తుందా? ఈ మీలీ బాక్స్ అనేది మనం చేత్తోనే ఈ విధంగా నలిపేయాలి. ఇలా సైడ్కి ఉంచేస్తాను దీన్ని. ఇలా ఉంచేసి మనం ఇందులో ఉన్నటువంటి వేస్ట్ మొక్కలన్నీ తీసేద్దామండి. తీసేసి ఇప్పుడు మనము మొక్కకు కావాల్సిన పోషకాలు అనేది ఇవ్వాలి. దీనివల్ల మనకి చాలా అనర్థాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా మొక్కకు సరిపోవండి, మొక్కకు సరిపోవు అనమాట. మనము ఇటువంటి పిచ్చి మొక్కలు ఉన్నట్లయితే మనకి మొక్కకు కావాల్సిన పోషకాలు సరిగా అందక మట్టికి అనేది కంటైనర్లో ఉన్నటువంటి మట్టికి సూర్యరశ్మి తగలకోకుండా మనకి ఇటువంటి పిచ్చి మొక్కలు చాలా ఉన్నట్లయితే ఏమవుతుందంటే మనకి మట్టికి అనేది ఫంగస్ వచ్చి ఆ ఫంగస్ అనేది మన గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలకు కూడా ఫంగస్ అనేది అటాక్ అవుతుంది అనమాట. కావున మీరు ఇటువంటి స్టెప్స్ అనేది ఖచ్చితంగా ఫాలో కావాలి. ఒకనే వీడియో తీస్తున్నానండి. ఇలా రిలీజ్ చేస్తున్నాను పైకి. తర్వాత కొన్ని చాలా ఉన్నాయి ఇందులో మొక్కలు. గడ్డి చాలా వచ్చేసింది. దీనికి సరైన ఎండ తగలక మనకి మొక్కలు అనేది మనకి పెరుగుదల ఉండదండి. కావున వేస్ట్ మొక్కలన్నీ మనం తీసేసుకోవాలి. లేదంటే మనము మొక్క అనేది ఫంగస్కి అది గురవుతుంది అనమాట. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇవైతే చాలా బాగున్నాయి, కానీ చూడండి మనం అలా చేసుకోకపోవడం వలన మనకి మొక్కలకు అనేది మొదల్లో కూడా ఫంగస్ రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా? దీన్ని మనము ఈ విధంగా చేత్తోనే నలిపేయాలి. అటాక్ అయినటువంటి ఇక్కడ చూడండి ఆకుకి, ఈ ఆకులు కూడా మనము తీసివేయాలన్నమాట. ఇలా తీసేసుకున్నట్లయితే మనకి ఈ ఆకులు అడ్డు ఉండడం వలన కూడా కంటైనర్లో ఉన్న మట్టికి గాలి అనేది తగలదండి. గాలి తగలక మనకి ఫంగస్ అనేది రావడం జరుగుతుంది. తీసేసి ఇంకో చోట నాటుతానండి, లేకుంటే
ఇలా అయితే అరలిచ్చాను. తర్వాత ఇక్కడ ఒకటి కూడా బాదిపోయింది. ఇక్కడ చూడండి ఎలా వెళ్ళిపోయిందో.